ఇజ్రాయెల్ దాడులు 3 రకాలుగా చేస్తుంది. ఒకటి డ్రోన్ల దాడులు, అట్లాగే ఆల్రెడీ ఎప్పుడో జాగ్రత్తగా అక్కడ అమర్చిన బాంబులు. ఆ మధ్యన గనక హౌతీలకి వీళ్ళకి సంబంధించినటువంటి ట్రాన్స్‌ఫార్మర్‌లు పేల్చేయడం, లేకపోతే గనక సెల్ ఫోన్‌లు పేల్చేయడం, చేతిలో ఉన్నట్టు వైర్‌లెస్‌లు పేల్చేయడం ఎట్ట చేసిందో, నిన్న కార్లు అట్లా పేల్చేసింది. వరుసబెట్టి ఇప్పుడు టెహ్రాన్ సమీప ప్రాంతాల మీద డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. పౌర భవన సముదాయం మీద దాడిలో 60 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. కానీ వాళ్ళందరూ సైంటిస్టులు. ఆ సైంటిస్టుల కుటుంబాలు కూడా అక్కడ ఉండేటప్పటికి 29 మంది చిన్నారులు కూడా వాళ్ళు చనిపోయారు. 406 మంది చనిపోయారు. 700 మంది గాయపడ్డారు. ఇది ఈ మానవ హక్కుల సంఘాలు లాంటి వాళ్ళు చెప్పుకొచ్చేటట్టు లెక్క. అది పక్కన పెడితే పర్షియన్ గల్ఫ్‌లో ఉన్నటువంటి బిషహార్ ప్రావిన్స్‌లోని ఆయిల్ కేంద్రాన్ని పేల్చేసింది. షహ్రాన్ ఆయిల్ డిపోని పేల్చేసింది. ఆయుధాల ఉత్పత్తి కేంద్రాల నుంచి సిబ్బందిని పారిపోమ్మని చెప్పి ముందే చెప్పి అణువిద్యుత్ కేంద్రాల సమీప ప్రాంతాల పౌరులు పారిపోండి అని చెప్తోంది. ఇస్ఫహాన్ అణువిద్యుత్ కేంద్రం మీద మరోసారి దాడులు చేసింది. వరుసబెట్టి అక్కడ అటాక్స్ కంటిన్యూ చేస్తోంది.